ప్రియులారా, ఉదయకాల ప్రార్థనకు వాక్య ధ్యానానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కృపగలిగిన దేవుడు మరొక దినాన్ని 24వ తేదీ సెప్టెంబర్ మాసం 2025వ సంవత్సరం బుధవారం దినాన్ని ఆయన కృపతో మనకు అనుగ్రహించారు. కృతజ్ఞతతో ప్రార్థనా పూర్వకంగా ఆయన పాద సన్నిధికి చేరుకుందాం. మొదటగా వాక్యాన్ని పొందుకుందాం. 66వ సంకీర్తన 12వ చరణం. నరులు మా నెత్తి మీద ఎక్కినట్లుగా చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించియున్నావు. ప్రియులారా, ఈ మాటలు కష్టాలు పోరాటాల ద్వారా ప్రయాణం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రెండు మాటలు, మా తలల మీద అనే మాట ఒకటి, రెండవది నిప్పులలో నీళ్ల ద్వారా అనేటువంటి పదాలు ఉపయోగించినప్పుడు ప్రజలు అధికంగా అణిచివేయబడటము, ఒత్తిడి అనేది మనకు కనిపిస్తుంది. బహుశా ఈ కీర్తనలో ఇశ్రాయేలీయుల యొక్క కష్టాలు, వారు ఎదుర్కొనేటువంటి సమయం, బహిష్కరణ, అణిచివేత, ఓటమి, ఇశ్రాయేలు చరిత్రలో వారు బానిసలుగా చేయబడటం, అనేక పరీక్షలు అనేటువంటివి ఎదుర్కొన్నారు. అయినప్పటికీ దేవుడు వారికి తిరిగి భద్రతను, శ్రేయస్సును అనుగ్రహించారు. బబులోను బహిష్కరణ తర్వాత కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ దేశాన్ని వారికి ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. మన జీవితాల్లో ఎంత కష్టం వచ్చినా, అది ఎంత భయంకరమైన కష్టమైనప్పటికీ కూడా అది ఒక ముగింపు కాదు. ఎందుకనంటే మనం ప్రయాణంలో ఉన్నాం, ఆ ప్రయాణంలో ముగింపుకు వెళ్ళాలి. అందుకే ఇదే చరణంలో అంటున్నారు కదా, అయినను నీవు సమృద్ధి గల చోటకి మమ్మును రప్పించితివి అంటున్నారు. ప్రియులారా, నీ ముగింపు దేవుడు ఒక స్థిరమైనటువంటి స్థితికి నడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. నీ కష్టాన్ని సమృద్ధిగా మార్చటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే దేవుని ప్రేమ ఇచ్చే ఆశీర్వాదాల్లో మాత్రమే కాదు, పోరాట సమయంలో కూడా ఆయన సన్నిధి మనతో ఉంటుందనే విషయాన్ని మర్చిపో. నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ విచారంతో దుఃఖంతో ఉన్నట్లయితే, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, నిప్పులలో నీళ్లలో పడితివి. నీ పరిస్థితి ఏదైనప్పటికీ ఆయన అంటున్నారు, అయినను నీవు సమృద్ధి గల చోటకి మమ్మను రప్పించి ఉన్నావు. ప్రియులారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ చరణంలో, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులు బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు అన్నారు. అంటే విశ్వాస జీవితం అనేది అగ్నిలో, జ్వాలలో నువ్వు నడవలసి ఉంటుంది. అందుకే కీర్తనకారుడు, గాఢాంధకారపు లోయలో నడిచినను ఏ అపాయమునకు భయపడను అన్నారు. శ్రమ కాకపోవునుగాక, నీ కష్టం కాకపోవునుగాక. ఎందుకంటే దేవుడు ఒక సమృద్ధిని దయచేయటానికి నిన్ను నడిపిస్తున్నారు గనక ధైర్యం కలిగి ముందుకు సాగి. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ విమర్శకులు, అప్పులు వాళ్ళు, ఒకవేళ నిరుద్యోగము, అనారోగ్యము, కుటుంబీకులు ఎవరైనా సరే నిన్ను విమర్శిస్తున్నట్లయితే, నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసేటివి అంటే నిన్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నట్లయితే ప్రభునందు ఆనందించు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసము నాకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి అన్నారు. కనుక నీ ప్రయాణంలో దేవుడు నీతో ఉన్నారు. మొదటిగా గుర్తుపెట్టుకోండి, నువ్వు కష్టంలో ఉన్నావా, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు కష్టంలో ఉన్నావా, ఇదే నీ జీవిత ముగింపు కాదు. ఇంకా దేవుడు నిన్ను సమృద్ధిలోనికి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని కష్టాల ద్వారా శాంతి లేదా ఆశీర్వాదపు ప్రదేశాన్ని తీసుకొచ్చే సమయాన్ని మీరు గుర్తించండి. ఆ సమయం కొరకు కనిపెట్టుకోండి. సమృద్ధిగా ఉండే స్థలాన్ని గురించి దేవుడు వాగ్దానంపై నమ్మకం ఉంచటం వల్ల ప్రస్తుతం మన జీవితాల్లో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను అధిగమించటానికి దేవుడు మనకి బలం ఇస్తారు. అందుకే యెహోవా యందు ఆనందించుట వలన మీరు నూతన బలాన్ని పొందుకుంటారు. మీ జీవితంలో కష్ట సమయాల్లో దేవుని హస్తము పనిచేయటాన్ని మనం ఒకసారి గమనించాలి. దేవా, నువ్వు ఇంకా పనిచేస్తున్నావు నీ బలమైన హస్తంతో. ఎందుకంటే మనల్ని ఆయన విజయంలోనికి నడిపించే వరకు మనం చెయ్యి విడువని దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తున్నామని తెలియపరచడానికి సంతోషిస్తున్నాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దైవ,
నిత్యుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, సార్వభౌముడా, ప్రేమ కలిగిన మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క 24వ తేదీ సెప్టెంబర్ మాసం 2025వ సంవత్సరం బుధవార దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి రావటానికి కృపనిచ్చారు అయ్యా. మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవా, ఈ దినములో సజీవులుగా ఉండడానికి కృపని అయా. గడిచిన రాత్రి అంతా మీ కృపనిచ్చారు, ప్రశాంతమైన విశ్రాంతిని దయచేశారు అయా. ఉదయం లేచి అయా పని చేయుటకు కృపనిస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు, జీవాన్ని ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, పోషణనిస్తున్నారు, ఆత్మీయ ఆహారాన్ని ఇస్తున్నారు, భౌతిక ఆహారాన్ని ఇస్తున్నారు, అనేక అవకాశాలు దయచేస్తున్నారు, మా కొరకు వాతావరణాన్ని కలగచేస్తున్నారు. గొప్ప దేవా, మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు కాపాడువాడా, కునుకడు నిద్రపోడని సెలవిచ్చిన రీతిగా మా కొరకైనటువంటి మీ యొక్క ప్రేమపూర్వక కార్యాలను బట్టి నాయన మీకు మహిమ చెల్లిస్తున్నాం అయా. కృతజ్ఞత కలిగి ఉండటం మాకు నేర్పించండి అయా. మీరు మా పట్ల చూస్తున్నటువంటి అయా ఘనమైన కార్యాలను గుర్తించే మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం అయా. ఇకను మారు మనసు రక్షణ లేని హృదయాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా. నేడే రక్షణ దినం, నేడే మీకు అనుకూల సమయం. మీ కృపను బట్టి కార్యము జరిగించండి. ప్రేమ కలిగిన దేవా, మీ ఉన్నతమైన కృపకు పాత్రలుగా ఎంచమని వేడుకుంటున్నాం. జీవాధిపతి, మహిమగల దేవా, ఈ సమయంలో ఇదిగో నాయన మరి మా యొక్క ప్రతి ఒక్క అవసరం తిరిగిన దేవా కృప చేత నింపండి. ముఖ్యంగా నాయన లోకాశలు వెంబడి పరిగెట్టగా వాక్యాన్ని ప్రేమించే మనసును మాకు దయచేయండి అయ్యా. మీరు ఇస్తున్న కాలాలు, సమయాలు సద్వినియోగపరుచుకుని మా సొంత ఇష్టాలు, మా సొంత కోరికలు నెరవేర్చటమే కాకుండా అయా మీ చిత్తాన్ని జరిగించవలసిన వారిగా అయా, మిమ్మల్ని మహిమపరచవలసిన వారిగా, మా దేహములతో మిమ్మల్ని ఘనపరచవలసిన వారిగా ఉండేటటువంటి తలంపులు మాకు దయచేయమని వేడుకుంటున్నాం అయా. ఈ సమయంలో బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, వ్యాధి బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి అయా. మరి జీవనోపాధిలో భాగంగా బిడ్డలనైనా వారి యొక్క వృత్తి, వ్యాపారము, వ్యవసాయం, ఉద్యోగము, చేతి పనులు దీవించి నూరంతల ఆశీర్వాదాన్ని దయచేయండి అయ్యా. అయా ఇదిగోనైనా శరీర కార్యాలను జయించిన వారిగా మీరు మాకు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఆత్మీయులుగా, ఆత్మఫలాలు ఫలించేవారుగా, పరిశుద్ధులుగా దినదినము నాయనా మేము మార్పు చెందటానికి కృప దయచేస్తున్నారు. అభ్యసించేటటువంటి ఆలోచనలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం అయా. మరి సమయంలో కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం, కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబము దీవించబడాలి, ప్రతి కుటుంబం రక్షింపబడాలి అయా. ఇదిగో నాయన మా కుటుంబంలో సమాధానపరచమని వేడుకుంటున్నాం అయా. చీకటి అంధకార శక్తులను దూరపరచండి అయ్యా. మా బిడ్డల పక్షంగా మీ కృప చేత నింపండి. యవన బిడ్డలు, చిన్న బిడ్డలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళొస్తుంటుండగా కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయా. మీ కృప చేత నింపండి. మా ఇంట కుటుంబాల నుంచి ఆర్థిక రుణభారాలు తొలగించండి అయ్యా. మా కుటుంబాల నుంచి నాయన కలహాలు తొలగించండి నా తండ్రి. నిత్యము సంతోషంగా ఉండడానికి కృప దయచేయండి. అలాగే నాయన దూర దేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మరొక ప్రార్థిస్తున్నాం. వారు ఎక్కడున్న ఆత్మీయులుగా, రక్షణ పొందిన వారుగా అయా మీ కృప చేత నింపండి. యజమానులు మనసులో దయ కలిగించండి. వారు ఎక్కడున్న ఒకనాటికి సమృద్ధైన ఆశీర్వాదాలతో వారి బిడ్డలను, కుటుంబాలను చేరుకోవటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. మా సహవాసాన్ని దీవించండి. నశించిపోతున్న ఆత్మల కొరకు అయా ఇదిగో నాయన యథార్థంగా పనిచేసే దైవజనులు లేవనెత్తండి నా తండ్రి. అయా మీ కృప చేత నింపండి నా తండ్రి. మీ నామ ఘనతార్థమై జరుగుతున్న పరిచర్యను దీవించండి నా దేవా. ఈ దినం ఎవరైతే బిడ్డలు నాయన ఆసుపత్రికి వెళుతున్నారో, ఇంటర్వ్యూస్కి వెళుతున్నారో, అయా ప్రయాణాల్లో ఉన్నారో, అయా పనిపాట్లు ప్రారంభిస్తున్నారో, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి నాయన దినమంతా మీ కాపుదల అనుగ్రహించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.